హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చడి చేయబోతున్నాను. ఈ సైజు కాయ అండి. ఒక్క కాయతో ఇన్ని ముక్కలు అవ్వాయి. ఇలా తీసుకుని కట్ చేసుకుని కొంచెం కరివేపాకు, 2 ఎల్లుల్లి రెక్కలు, ఇది చింతపండు ఇంత సరిపోద్ది. శనగపప్పు, సాయి మినపప్పు, మనకి సరిపడినంత కారానికి ఎండుమిరపకాయలు. స్టవ్ మీద ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాం. నేను అక్కడ చూపించలేదు, అందుకే ఇక్కడ వేస్తున్నాను డైరెక్ట్. కొంచెం ధనియాలు, ఇవన్నీ కొంచెం కొంచెం వేనండి, ఎక్కువ వేయక్కర్లా. ఇప్పుడు సాయిపప్పు, శనగపప్పు ఇలా మంచిగా వేగనివ్వాలి వీటిని. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. మీరు కారానికి సరిపడా చూసి వేసుకోండి. ఇది జస్ట్ కలర్ వస్తే చాలు, అంటే మళ్ళీ ఇందులో కొబ్బరికాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. చూడండి, ఇలా ముక్కలన్నీ వేసుకుని మంచిగా వేపుకోవాలి. కొంచెం బాగా వేపుకోవాలండి. కొబ్బరిని కొంచెం బాగా వేగేలా చూసుకోండి, బాగుంటుంది టేస్ట్. పూర్వం అయితే నాకు తెలిసింది, మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలా వేపేవారు కాదండి. ఇది తర్వాత నేను ఒకసారి ట్రై చేశాను, బాగుందనిపించింది, మళ్ళీ చేశాను అన్నమాట. ఇప్పుడు మనకు సరిపడిన చింతపండుని కూడా వేసుకుని ఒకసారి వేపేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కొబ్బరి బాగా వేగుతుందండి. తర్వాత మనం ఆయిల్ ఉండిపోతుంది, తాలింపుకి వాడేసుకోవడమే. చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. బాగా చల్లారనివ్వాలండి. ఈలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు ముందే వేపిన నూనెలో కొంచెం కరివేపాకు, జస్ట్ లైట్గా. కారం మనకి సరిపోద్ది, వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం సాయిపప్పు, జస్ట్ తాలింపు. ఇంగువ, ఇది సరిపోద్దండి తాలింపు, ఇంకేం అవసరం లేదు. అది మిక్సీ పట్టి కలిపేసేయడమే. జస్ట్ ఎండుమిరపకాయ ఒక్కటి చిన్నది వేస్తున్నానండి, అంతే. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ పడితే వేసుకోండి. మన కొబ్బరి పచ్చడి రెడీ. మనం ముందే రెడీ చేసుకున్న తాలింపులో వేసేసుకోవడమే. ఇది వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇదే మన కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి రెడీ. టేస్టీ కొబ్బరి పచ్చడి చాలా బాగుందండి. తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే.